421 టీచర్ పోస్టులు అసలు పరీక్ష లేకుండానే ఇచ్చేశారంటే నమ్మగలరా? ఫేక్ సర్టిఫికెట్లు, కోట్లలో డీల్స్. అసలు నిజం ఏమిటి? ఫ్రెండ్స్, ఇది సాధారణ న్యూస్ కాదు, ప్రతి డిఎస్సి అభ్యర్థి జీవితానికి సంబంధించిన విషయం. సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది మ్యాథ్స్ బై సద్దాం. ఈరోజు మనం మాట్లాడబోయేది డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో జరిగిన పెద్ద సంచలనం, సాక్షి ఆరోపణల గురించి కూలంకషంగా వివరంగా చర్చించుకుందాం. ఫ్రెండ్స్, 16,341 పోస్టుల నోటిఫికేషన్లో భాగంగా 421 స్పోర్ట్స్ కోటా పోస్టులు ఇవ్వడం జరిగింది. అవి ఎటువంటి పరీక్ష లేకోకుండా కేవలము సర్టిఫికెట్ల ఆధారంగా ఇచ్చారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన డిఎస్సి డీల్స్ తప్పించుకునే డ్రిల్స్ అనే షాకింగ్ ఆర్టికల్ చూస్తే సాక్షి ఆరోపణలు ఏమున్నాయో మనకు అర్థమవుతాయి. పరీక్షలో మెరిట్ చూపిన వాళ్ళు వీళ్ళందరికీ అన్యాయం జరిగిందని సాక్షి న్యూస్ పేపర్ ఆరోపణ. హారిజాంటల్ రిజర్వేషన్ల వల్ల అర్హులైన వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు, ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళకి వెళ్ళిపోయాయి అంటూ ఆరోపణ. సాక్షి ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయి. ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించిన అభ్యర్థులు, తప్పుడు జనన ధృవీకరణ పత్రాలు, క్రీడా సంఘాల వెరిఫికేషన్ లేకపోవడం, ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోపోవడం. కొందరు చెబుతున్న సమాచారం ప్రకారం 40 నుంచి 50 కోట్ల డీల్ జరిగిందని ఆరోపణలు. ఈ కొందరు ఎవరనేది ఇంకా ఎవరికీ తెలియదు. నిజంగా కష్టపడి చదివిన అభ్యర్థులు. ఫ్రెండ్స్, ఈ కథ అంతా జీవో నెంబర్ 4 చుట్టూనే తిరుగుతుంది. పోస్టులు భర్తీ చేసిన తర్వాత ఆ జీవోని మార్చాల్సిన అవసరం ఏమిటి? దేశంలో ఎక్కడ లేని విధంగా నేషనల్ గేమ్స్కి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత రూల్స్ మార్చడం ఎందుకు అని ఈ ఆర్టికల్ అనేది మనకు అడుగుతోంది ప్రభుత్వానికి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు దీనిపై ఏమి చర్య తీసుకుంటారు? బాధితులకు న్యాయం ఎలా చేస్తారు? మీరు కూడా డిఎస్సి అభ్యర్థి అయితే ఈ వీడియోను షేర్ చేయండి. నిజం బయటకు రావాలంటే మనం గలం వినిపించాలి. లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మీకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్ని విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. న్యాయం జరిగే వరకు మన పోరాటం ఆగదు. థ్యాంక్ యూ.